దేవుడు ఒక ప్రవక్తకు వేశ్యను పెళ్లి చేసుకోమని, ఆ తర్వాత ఆమెను విడిచిపెట్టమని ఎందుకు చెప్పాడు? దేవుడు ప్రవక్తయైన హోషేయతో గోమెరు అనే వేశ్యను పెళ్లి చేసుకోమని చెప్పాడు. అది అతన్ని అవమానపరచడానికి కాదు, లోకానికి ఒక లోతైన సత్యాన్ని చూపించడానికి. గోమెరు పదేపదే పారిపోయి, ఇతర ప్రియుల వెంట వెళ్లేది. ఆమె తన ప్రమాణాలను ఉల్లంఘించింది. కాని దేవుడు హోషేయతో, ఆమెను మళ్లీ స్వీకరించు అని చెప్పాడు. ఇది కేవలం ఒక విఫలమైన వివాహం గురించి కాదు, ఒక విఫలమైన ప్రజల గురించి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే పని చేశారు. వారు దేవునికి వీపు చూపి, విగ్రహాల వెంట పరిగెత్తారు, తమను రక్షించిన దేవుని మరిచిపోయారు. హోషేయ కథ ఒక సజీవ సందేశంగా మారింది. ప్రేమ తిరస్కరించబడినప్పటికీ, దేవుడు విడిచిపెట్టి వెళ్ళడు. ఆయన ఇప్పటికీ వెంబడిస్తాడు, ఇప్పటికీ పునరుద్ధరిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ మన విశ్వాసం మీద ఆధారపడిలేదు, కాని అది ఆయనపై ఆధారపడి ఉంది. దేవుని దయ మన వైఫల్యాల కంటే గొప్పదని మీరు నమ్మితే, ఆమేన్ అని టైప్ చేసి, ఆయన ప్రేమ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు అని ప్రకటించండి.